ఏది ఏమైనా కూడా నేను దేవుడి కోసమే బతుకుతాను అని మనం తీర్మానం తీసుకొని ఉన్నప్పుడు దుష్టుడు మనల్ని విశ్వాసం నుంచి పడద్రోయాలని 1,00,000 ప్రయత్నాలు చేస్తాడు. మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని వాడు వాడుకొని మన మీదకే వదులుతాడు. మించితే మన కుటుంబస్తులను కూడా వాడుకొని మనకు శత్రువులుగా మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. మన అవసరతల నుంచి మనల్ని శోధిస్తాడు. నువ్వు ఎక్కువ తిండి ప్రియుడు అనుకో, ఆ తిండి ద్వారానే నిన్ను పడేస్తాడు. నీకు డబ్బు పిచ్చి అనుకో, అదే డబ్బు నీకు కావాలంటే నువ్వు పాపం చేయాలి అని నిన్ను ప్రేరేపించి ఆ డబ్బు వల్లే నిన్ను పడేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కామ, క్రోధ, మద, మత్సర ఇలాంటి ఎలాంటి పిచ్చి పిచ్చి కోరికలు నీకున్నా కూడా వాటికి తగిన వారిని దుష్టుడు ప్రేరేపించి నిన్ను ఎలాగైనా పడేయడానికి వాడు అన్ని ప్రయత్నాలు చేస్తాడు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందిన తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు దుష్టుడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఎలా శోధించాడు? మొదట ఆకలితో ఉన్నాడు కాబట్టి ఏమంటాడు? నువ్వు నిజముగా దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, నీకు శక్తి ఉంటే అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చే మాట వల్ల కూడా బతుకుతాడు అని అంటాడు. రెండవదిగా సాతాను యేసుక్రీస్తును యెరూషలేము దేవాలయపు పైకప్పుకు తీసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి కిందకు దూకు, దేవదూతలు వచ్చి నీకు పరిచర్య చేస్తారని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా అని అంటది. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, దేవుణ్ణి శోధించకూడదు అని అంటాడు. మూడవదిగా ఎత్తైన శిఖరం మీదకు తీసుకొని వెళ్ళి రాజ్యాలన్నీ చూపించి నా కాళ్ళకు నమస్కారం చెయ్యి, ఇవన్నీ నీకే ఇచ్చేస్తాను అని అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నా దేవుడైన యెహోవాకు తప్ప మరి దేనికి నమస్కరించరాదు అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, అది నీకు తెలీదా అంటే దుష్టుడు భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. అంత గొప్పవాడైన యేసుక్రీస్తు వారినే శోధించకుండా వదలలేదు ఆ దుష్టుడు. నిన్ను నన్ను వదులుతాడా? మనల్ని పడేయడం వాడికి చాలా ఈజీ, సునాయాసంగా మనల్ని పడేస్తాడు. అయితే దుష్టుడు ఈ శోధనలు మనం జయించాలి అంటే ఏం చేయాలంటే యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నారు, అలాగే మనము కూడా ఉపవాసం ఉండి శోధనలు జయించే శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకొని నిరంతరము వాక్యం అనే ఖడ్గంతో దుష్టుడిని ఎదిరించాలి. దుష్టుడిని ఎదిరించే శక్తి దేవుడి వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించునుగాక. ఆమేన్.